హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి తెలుగు మొత్తం 120 బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. వీడియో చూసే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా తెలుగులో మొదటి ప్రశ్న. పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నారు? అలాగే పై పద్యంలో అవని అనగా పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3, శత్రువుల ఇంట. కవి శత్రువుల ఇంట భోజనం చేయొద్దన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. పై పద్యంలో అవని అనగా ఫస్ట్ ఆప్షన్ భూమి. అవని అనగా భూమి అనే అర్థం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివి? ఆప్షన్ 3 కావ్యాలు. కవితా రూపాలు కానివి కావ్యాలు. నెక్స్ట్ క్వశ్చన్. సజీవ కవిత్వం అనేది? ఆప్షన్ 2 కాలానుగుణంగా మారేది. సజీవ కవిత్వం అనేది ఆప్షన్ 2 కాలానుగుణంగా మారేది. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు? ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 18వ శతాబ్దానికి చెందినవారు. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్. పినాకపాణి అను పదమునకు అర్థం? పినాకపాణి అను పదమునకు అర్థం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శివుడు. నెక్స్ట్ క్వశ్చన్. దహనుడు అను పదానికి పర్యాయ పదాలు? నెక్స్ట్ క్వశ్చన్. దహనుడు పదానికి పర్యాయ పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అగ్నిదేవుడు, ఆనలం. దహనుడు అను పదానికి పర్యాయ పదాలు అగ్నిదేవుడు, ఆనలం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కారు పదానికి ప్రకృతి? కారు అను పదానికి ప్రకృతి పదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కాలం. ఆప్షన్ 3 కాలం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దివి అను పదానికి నానార్థ పదాలు? దివి అను పదానికి నానార్థ పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 స్వర్గం, ఆకాశం. దివి అను పదానికి నానార్థాలు స్వర్గం, ఆకాశం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాణిలో జాతీయం కానిది? కింది వాణిలో జాతీయం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తల్లి, తండ్రి. ఆప్షన్ 3 తల్లి, తండ్రి. కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. ఏమిటిది? మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. ఏమిటిది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్. నామవాచక గుణాలను తెలియజేసే పదాలు? నామవాచక గుణాలను తెలియజేసే పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విశేషణాలు. ఆప్షన్ 2 విశేషణాలు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. భూతకాలానికి ఉదాహరణ? భూతకాలానికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చదివాడు. ఆప్షన్ 1 చదివాడు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సరయూ నది తీరమందు కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది? సరయూ నది తీరమందు కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సప్తమి విభక్తి. ఆప్షన్ 3 సప్తమి విభక్తి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. స్వల్ప విరామ చిహ్నం. కింది వాటిలో స్వల్ప విరామ చిహ్నం. ఆన్సర్ ఆప్షన్ 2 కామా. రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 కామా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నిత్య బహువచనానికి ఉదాహరణ? కింది వాటిలో నిత్య బహువచనానికి ఉదాహరణ? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పెసలు. ఆప్షన్ 1 పెసలు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
ఒకే హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది. ఒకే హల్లుకు వేరొక హల్లు ఒత్తు చేరితే అది. దానిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంయుక్తాక్షరం. ఆప్షన్ 2 సంయుక్తాక్షరం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అనునాసికాలు. ఆప్షన్ 4 అనునాసికాలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాముడతడు పదాన్ని విడదీసిన. కింది వాటిలో రాముడతడు పదాన్ని విడదీస్తే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రాముడు ప్లస్ అతడు. ఆప్షన్ 2 రాముడు ప్లస్ అతడు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మహోదధి పదంలో ఉన్న సంధి. మహోదధి పదంలో ఉన్న సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గుణసంధి. ఆప్షన్ 2 గుణసంధి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి. ముల్లోకాలు సమాసాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ద్విగు సమాసం. ఆప్షన్ 2 ద్విగు సమాసం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నదీ పదంలో ఉన్న గణం. నదీ పదంలో ఉన్న గణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 లగము కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో అలంకారం. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో అలంకారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అతిశయోక్తి అలంకారం. ఆప్షన్ 1 అతిశయోక్తి అలంకారం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. కింది వాటిలో క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అతను మంచి ఆటగాడు. ఆప్షన్ 3 అతను మంచి ఆటగాడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత ఎదగకపోవడం. ఆప్షన్ 2 సృజనాత్మకత ఎదగకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1956. ఆప్షన్ 2 1956. నెక్స్ట్ క్వశ్చన్. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 శిశు కేంద్ర విద్య. ఆప్షన్ 2 శిశు కేంద్ర విద్య రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పని చేయవలసిన కనీస పని దినాలు. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమికోన్నత పాఠశాల తప్పక పని చేయవలసిన కనీస పని దినాలు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 220. ఆప్షన్ 1 220 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. దృశ్య బోధనోపకరణం కానిది. క్రింది వాటిలో దృశ్య బోధనోపకరణం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రేడియో. ఆప్షన్ 4 రేడియో రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో మూల్యాంకన ప్రయోజనం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం. ఆప్షన్ 3 ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం. ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. అయము అనగా. అలాగే సుమతి శతకకర్త ఎవరు. హయము అనగా ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి గుర్రము. హయము అనగా గుర్రము. థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సుమతి శతకకర్త ఎవరు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 బద్దెన. సుమతి శతకకర్త బద్దెన. నెక్స్ట్ క్వశ్చన్. కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. అజ్ఞాత కర్తృత్వమే అంటే. అలాగే
జానపద సాహిత్యం వలన మనకు తెలియనిది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది. ఎవరిచే సృష్టించబడినదో తెలియనిది. జానపద సాహిత్యం వలన మనకు తెలియనిది. రైట్ ఆన్సర్ ఆప్షన్ 4, భవిష్యత్ విషయాలు. ఆప్షన్ 4, భవిష్యత్ విషయాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓదార్చడం అనే అర్థంలో వాడే జాతీయం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, కళ్ళ నీళ్లు తుడవడం. ఆప్షన్ 3, కళ్ళ నీళ్లు తుడవడం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కపోలం పదానికి పర్యాయ పదాలు. కపోలం పదానికి పర్యాయ పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, చెక్కిలి బొగ్గ. ఆప్షన్ 4, చెక్కిలి బొగ్గ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భృత్యుడు అంటే. భృత్యుడు అంటే ఏమిటి? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1, సేవకుడు. భృత్యుడు అంటే సేవకుడు. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం ప్రకృతి పదానికి వికృతి. ఆహారం అనేది ప్రకృతి పదం. ఆహారం ప్రకృతి పదానికి వికృతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఓగిరం. ఆహారం అంటే ఓగిరం. నెక్స్ట్ క్వశ్చన్, త్రిజట అనే పాత్ర ఈ కావ్యానికి సంబంధించినది. త్రిజట అనే పాత్ర ఈ కావ్యానికి సంబంధించినది. కరెక్ట్ ఆన్సర్ రామాయణం. త్రిజట అనే పాత్ర రామాయణంకి సంబంధించినది. నెక్స్ట్ క్వశ్చన్, వడలి నిండా కన్నులుండు నిద్రుండు కాడు ఇది ఒక. వడలి నిండా కన్నులుండు నిద్రుండు కాడు ఇది ఒక. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4, పొడుపు కదా. నెక్స్ట్ క్వశ్చన్, అమృతం కురిసిన రాత్రి వీరి రచన. అమృతం కురిసిన రాత్రి అనేది వీరి రచన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, బాల గంగాధర తిలక్. అమృతం కురిసిన రాత్రి బాల గంగాధర తిలక్ రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, 7వ తరగతి కరపత్రం పాఠం ఇతివృత్తం. 7వ తరగతి కరపత్రం పాఠం ఇతివృత్తం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, బాలల హక్కులు. నెక్స్ట్ క్వశ్చన్, జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం. జరిగిపోయిన పనిని గురించి తెలిపే కాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, భూతకాలం. ఆప్షన్ 4, భూతకాలం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒకరు చెప్పిన భావాలను యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం. ఒకరు చెప్పిన భావాలను యథాతథంగా చెప్పడానికి వాడే విరామ చిహ్నం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఉద్ధరణ చిహ్నాలు. ఆప్షన్ 3, ఉద్ధరణ చిహ్నాలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు. సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం తప్పనిసరిగా జరగడాన్ని ఇలా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, నిత్యం. ఆప్షన్ 2, నిత్యం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వలనన్ కంటెన్ పట్టి ఇవి విభక్తి ప్రత్యయాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పంచమి. ఆప్షన్ 1, పంచమి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ. గీత గీసినటువంటి పదాలలో ఉన్న సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఎడాగమం. ఆప్షన్ 4, ఎడాగమం సంధి. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒకటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఇలా అంటారు. పూర్వస్వరానికి పరస్వరానికి బదులుగా పరస్వరం ఒక్కటే వచ్చి ముందున్న హల్లుతో కలవడాన్ని ఇలా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సంధి. ఆప్షన్ 3, సంధి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ధర్మవిధుడు దీనికి విగ్రహవాక్యం. ధర్మవిధుడు దీనికి విగ్రహవాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ధర్మమును తెలిపినవాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ధర్మమును తెలిపినవాడు. నెక్స్ట్ క్వశ్చన్,
విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది. విభక్తులతో కలిసి ఉండి సమాసాన్ని వివరించి చెప్పేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విగ్రహవాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 విగ్రహవాక్యం. నెక్స్ట్ క్వశ్చన్. వందనం శ్రీరామ ఈ పదబంధంలో గణాలు ఇలా ఉంటాయి. వందనం శ్రీరామ ఈ పదబంధంలో గణాలు ఇలా ఉంటాయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పుస్తకాన్ని మల్లెపువ్వు వలె చూసుకోవాలి. గీత గీసిన పదం. పుస్తకాన్ని మల్లెపువ్వు వలె చూసుకోవాలి. గీత గీసిన పదం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపమావాచకం. ఆప్షన్ 3 ఉపమావాచకం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు. ఇది రైలు వచ్చింది కాబట్టి చుట్టాలు వచ్చారు. ఇది ఏ వాక్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సంయుక్త వాక్యం. ఆప్షన్ 3 సంయుక్త వాక్యం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆయన గణపతి ఇది ఏ వాక్యం? ఆయన గణపతి ఇది ఏ వాక్యం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 క్రియారహిత వాక్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 క్రియారహిత వాక్యం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకం 1000 వరకు ఉన్న యుగం. క్రీస్తు శకం 1000 వరకు ఉన్న యుగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తనకు నచ్చిన అంశంపై 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడగలగడం. తనకు నచ్చిన అంశంపై 2 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడగలగడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఉక్త రచన. ఆప్షన్ 2 ఉక్త రచన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కనీస అభ్యసన స్థాయిలలో విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసేసరికి పరిచయం కావలసిన పదాలు. కనీస అభ్యసన స్థాయిలలో విద్యార్థి 5వ తరగతి పూర్తి చేసేసరికి పరిచయం కావలసిన పదాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 5000 పదాలు. ఆప్షన్ 1 5000 పదాలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు. క్రీడా పద్ధతిలో బోధించే విధానంలో కృషి చేసిన వారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కార్డ్వెల్ కుక్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 కార్డ్వెల్ కుక్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ వాదానికి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యాధారం. ఈ వాదానికి తత్వశాస్త్రంలో అనుభవవాదం నేపథ్యాధారం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సంపాదనావాదం. ఆప్షన్ 4 సంపాదనావాదం రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాలలో ఒకే రకమైన మార్కులు పొందితే ఆ పరీక్ష. ఒక పరీక్షలో ఒకే సమూహం వివిధ కాలాలలో ఒకే రకమైన మార్కులు పొందితే ఆ పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వసనీయత కలిగినది. ఆప్షన్ 2 విశ్వసనీయత కలిగినది రైట్ ఆన్సర్. పై పద్యంలో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది? అలాగే పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు? పద్యం ఒకసారి చదువుదాము. చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు నాగులేటి నీళ్లు నాపరాళ్ళు. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ ఏరు గురించి ప్రస్తావించడం జరిగింది? ఇక్కడ మనకి నాగులేటి నీళ్లు నాపరాళ్ళు. నాగులేటి నీళ్లు అంటే ఫస్ట్ ఆప్షన్ నాగులేరు రైట్ ఆన్సర్. అలాగే తర్వాత ప్రశ్నలో పై పద్యంలో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు? సజ్జజొన్న కూళ్ళు సర్పంబులను తేళ్ళు పల్లనాటి సీమ. పల్లనాటి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏ ప్రాంతం గురించి కవి వర్ణించారు? పల్లనాటి. పల్నాడు కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు. అలాగే తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం. పద్యం చదువుదాం మనం ఇక్కడ. యోగిగా మారిన వేమన తన జీవితానుభవ సారమునే వేదాంత వైరాగ్య పద్య రూపాలుగా రచించాడు. పామరులకు కూడా సులభంగా అర్థమగు పదములతో లోక స్వభావాన్ని తేటతెల్లం చేస్తూ శతక వాజ్మయమునకు ఉపయోగించు ఆట వెలుగులో పద్యాలు రచించాడు.
ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వేమన పద్యాలలో ఎక్కువగా ఉండే ఛందస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆటవెలది. ఆటవెలది కరెక్ట్ ఆన్సర్. ఆటవెలదిలో పద్యాలు రచించాడు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో పద్యాలు రాశారు. 2509 పద్యాలతో వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని రచించారు. ఇక్కడ మనకి క్వశ్చన్ తాడంకి లక్ష్మీ నరసింహారావు గారు రాసిన గ్రంథం. సో ఆప్షన్ 1 వేమన పద్యరత్నావళి అనే గ్రంథాన్ని తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు గారు రాశారు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 వేమన పద్యరత్నావళి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత. గాంధీ మహాత్ముడు బయలుదేరగా గేయ రచయిత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 బసవరాజు అప్పారావు. బసవరాజు అప్పారావు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ బొదులు అను పదానికి అర్థం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పండితులు. బొదులు అంటే పండితులు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ కపి పదానికి పర్యాయ పదాలు. కపి పదానికి పర్యాయ పదాలు. కపి అంటే కోతి, మర్కటం. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ రక్తం పదానికి నానార్థాలు. రక్తం ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ ఎరుపు, రుధిరం. నెక్స్ట్ క్వశ్చన్ అమావాస్య పదానికి వికృతి. అమావాస్య పదానికి వికృతి. ఆప్షన్ 3 అమావాస కరెక్ట్ ఆన్సర్. అమావాస కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంట్లో ఈగల మోత బయట డాష్. ఇంట్లో ఈగల మోత బయట డాష్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 పల్లకీల మోత. ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత. తర్వాత క్వశ్చన్ చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు ఏమిటది? చూస్తే చూపులు నవ్వితే నవ్వులు గుద్దితే గుద్దులు. మనం ఏది చేసినా ఒకేలా కనిపించేది అద్దం. అద్దం కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. ఆహా ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. ఈ వాక్యంలో అవ్యయమును గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆహా. ఆహా కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ వృద్ధజనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. వృద్ధజనుల యొక్క సేవ. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. ఆప్షన్ 3 షష్ఠీ విభక్తి. షష్ఠీ విభక్తి కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న మహతీ వాచకాలు అనగా. మహతీ వాచకాలు అనగా స్త్రీలను బోధించే పదాలు. మహతీ వాచకాలు స్త్రీలను బోధించే పదాలు. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న పద్యం బహువచన రూపం. పద్యంకి బహువచన రూపం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పద్యాలు. ఆప్షన్ 2 పద్యాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఈ వాక్యంలో కర్మను గుర్తించండి. సుమేధ పాఠాన్ని చదువుతున్నది. ఈ వాక్యంలో కర్మను గుర్తించండి. ఆప్షన్ 2 పాఠం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పాఠం. నెక్స్ట్ క్వశ్చన్ స్థ్య అను అక్షర క్రమం. స్థ్య అను అక్షర క్రమం. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిలో అనునాసికము. కింది వాణిలో అనునాసికము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నా. నా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కుట్టుసురు పదంలో ఉన్న సంధి. కుట్టుసురు పదంలో ఉన్న సంధి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ద్విరుక్తాటకార సంధి. నెక్స్ట్ క్వశ్చన్ అకారానికి ఏ ఆయులు పరమైతే ఐకారం, ఓ ఆవులు పరమైతే ఔకారం, అరుకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఈ సంధికి సూత్రం. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, ఓ ఆవులు పరమైతే ఔకారం, అరుకారం పరమైతే ఆర్ ఏకాదేశంగా వస్తాయి. ఇది ఈ సంధికి సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2
వృద్ధి సంధి. వృద్ధి సంధి కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, అర్ధరాజ్యం విగ్రహవాక్యం గుర్తించండి. అర్ధరాజ్యంకు విగ్రహవాక్యం గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 రాజ్యము అర్ధభాగము. అర్ధరాజ్యం అంటే సగం, రాజ్యము అర్ధభాగము. తర్వాత క్వశ్చన్, గురువు లఘువు లఘు చిహ్నము ఏ గణము? గురు లఘువుల చిహ్నము ఏ గణము? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బా గణము. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వృత్యనుప్రాస అలంకారానికి ఉదాహరణ. వృత్యనుప్రాస అలంకారానికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 వాడు బడికి వడివడిగా వచ్చాడు. వాడు బడికి వడివడిగా వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది. కింది వాక్యాలలో సకర్మక వాక్యం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పక్షి కేరుమని అరిచింది. కరెక్ట్ ఆన్సర్ పక్షి కేరుమని అరిచింది. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాలను సాధించటానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? లక్ష్యాలను సాధించటానికి విద్యార్థులకు ఉపయోగపడే మానసిక చర్యలను అవయవిక చర్యలను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 స్పష్టీకరణాలు. స్పష్టీకరణాలు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాటకీకరణ వలన ప్రయోజనం కానిది. నాటకీకరణ వలన ప్రయోజనం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విద్యార్థులు అలసట చెందుతారు. విద్యార్థులు అలసట చెందుతారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పద్యబోధన ప్రయోజనం కానిది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 విస్తార పఠనం అలవడుతుంది. కరెక్ట్ ఆన్సర్ విస్తార పఠనం అలవడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రిపార్శ్వ 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇచట ఉంది. త్రిపార్శ్వ 3D ఉపకరణాలను తయారు చేయడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం ఇచట ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఢిల్లీ. ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడింది. విద్యార్థులలో జ్ఞాన నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా విద్యా విధానం ఉండటం అవసరమని అభిప్రాయపడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? మన రాష్ట్ర ప్రభుత్వం 1971వ సంవత్సరంలో పాఠశాలలలో పరీక్షా ఫలితాల ఆధారంగా పిల్లలను తప్పించే పద్ధతిని రద్దు చేసింది. దీనిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి. ఆప్షన్ 3 నాన్ డిటెన్షన్ పద్ధతి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి పద్యం ఇచ్చారు. ఈ పద్యాన్ని మొత్తం నేను చదవడం లేదు, ఎందుకంటే వీడియో లెంగ్త్ అవుతుందని ప్రశ్న మాత్రం చదువుతున్నాను. సో మీరు 1-2 సార్లు చదవండి. ఈ పద్యంలో మనకి దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యం రాసిన వారు ఎవరు అని ఇచ్చారు. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యం రాసిన వారు ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 4 కంచర్ల గోపన్న. కంచర్ల గోపన్న సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, అదే పద్యం ఇచ్చారు, పద్యాన్ని చదివి జవాబును గుర్తించండి అనేసి. ప్రశ్న వచ్చేసి ధరాత్మజ. ధరాత్మజ అంటే ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 సీతాదేవి. ధరాత్మజ అంటే సీతాదేవి అని అర్థం. తర్వాత ప్రశ్న, కింది గద్యం చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. తెలుగు జీవద్భాష మిగిలిన సజీవ వ్యవస్థల లాగానే కాలక్రమాన మారుతుంది. భాష లేనిదే సమాజం లేదు. భాష వల్ల అన్యోన్య వ్యవహారం సాధ్యం కావటం వల్లనే
సామాజిక వ్యవస్థ ఏర్పడ్డది. ఒకే సమాజంలో ప్రాంతానికి కట్టు, ఉనికి, పెళ్ళిళ్ళు, పేరంటాలు మొదలైన వాటిల్లో తేడాలున్నట్లే భాషా వ్యవహారంలోనూ తేడాలు కనిపిస్తాయి. అలవాట్లు వేరైన తెలుగు సంస్కృతిలో ఏకరూపకత కనిపిస్తుంది. ఈ గద్యం ఆధారంగా సరైన దానిని గుర్తించండి ఇచ్చారు. సరైన సమాధానం ఆప్షన్ 4, కాలానుగుణంగా భాష మారుతుంది. సరైన సమాధానం కాలానుగుణంగా భాష మారుతుంది. తర్వాత ప్రశ్న, అదే గద్యంలో ప్రాంతానికి అలవాట్లు వేరైన ఏకరూపకత ఇందులో కనిపిస్తుంది. ప్రశ్న వచ్చేసి ప్రాంతానికి అలవాట్లు వేరైన ఏకరూపకత ఇందులో కనిపిస్తుంది. తిండిలో, పెళ్ళిళ్ళలో, తెలుగు సంస్కృతిలో, తెలుగు కట్టుబాట్లలో. సరైన సమాధానం ఆప్షన్ 3, తెలుగు సంస్కృతిలో. తర్వాత ప్రశ్న, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి. ప్రశ్న మరొకసారి, మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటిన కవి. సరైన సమాధానం ఆప్షన్ 2, శ్రీశ్రీ. శ్రీశ్రీ సరైన సమాధానం అవుతుంది ప్రశ్నకు. తర్వాత ప్రశ్న, భృంగము పర్యాయ పదాలు. భృంగము పర్యాయ పదాలు. సరైన సమాధానం ఆప్షన్ 1, మిలిందం, భ్రమరం. మిలిందం, భ్రమరం సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, అనగాత్ములు అంటే. అనగాత్ములు అంటే. సరైన సమాధానం ఆప్షన్ 2, పుణ్యాత్ములు. పుణ్యాత్ములు సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, రోహిణి కాత్తే ఎండకు రోళ్ళు పగులుతాయి ఇది ఒక. రోహిణి కాత్తే ఎండకు రోళ్ళు పగులుతాయి ఇది ఒక. మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు, రోహిణి కాత్తే ఎండకు రోళ్ళు కూడా పగిలిపోతాయని కూడా చెప్తా ఉండేవారు. సరైన సమాధానం ఆప్షన్ 4, సామెత. తర్వాత ప్రశ్న, మునిమాణిక్యం నరసింహారావు రచించిన నిజం నిజం పాఠం ఇతివృత్తం. మునిమాణిక్యం నరసింహారావు రచించిన నిజం నిజం పాఠం ఇతివృత్తం. సరైన సమాధానం ఆప్షన్ 3, పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు. తర్వాత ప్రశ్న, 6వ తరగతి సమయస్ఫూర్తి అనే పాఠంలో రోమసుడు దీని పేరు. 6వ తరగతి సమయస్ఫూర్తి అనే పాఠంలో రోమసుడు అనేది ఈ క్యారెక్టర్ పేరు. రోమసుడు అనేది దీని పేరు. ఏ క్యారెక్టర్ పేరు అని అడుగుతూ అన్నారు ప్రశ్నలో. సరైన సమాధానం ఆప్షన్ 2, పిల్లి. రోమసుడు అనేది పిల్లి క్యారెక్టర్ పేరు. తర్వాత ప్రశ్న, లింగ వచన విభక్తులు లేనివి. లింగ వచన విభక్తులు లేనివి. సరైన సమాధానం ఆప్షన్ 2, అవ్యయాలు. అవ్యయాలు సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, ఖడ్జంకు ప్రకృతి పదం. ఖడ్జంకు ప్రకృతి పదం. సరైన సమాధానం ఆప్షన్ 3, కార్యం. తర్వాత ప్రశ్న, భూతకాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు. భూతకాలిక అసమాపక క్రియను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 2 సరైన సమాధానం ఈ ప్రశ్నకు. తర్వాత ప్రశ్న, ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యం ఉంది. ప్రత్యక్ష కథనంలో ఈ విరామ చిహ్నానికి ప్రాధాన్యం ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 2, ఉద్ధరణ చిహ్నాలు. సరైన సమాధానం ఆప్షన్ 2, ఉద్ధరణ చిహ్నాలు. తర్వాత ప్రశ్న, అనునాసికాక్షరాలు అంటే. అనునాసికాక్షరాలు అంటే. ఆప్షన్ 2 సరైన సమాధానం ఈ ప్రశ్నకు. తర్వాత ప్రశ్న, ఉభయాక్షరాల సంఖ్య. ఉభయాక్షరాల సంఖ్య. సరైన సమాధానం ఆప్షన్ 4, 3.
ఉభయాక్షరాల సంఖ్య 3. తర్వాత ప్రశ్న, సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది. సవర్ణ దీర్ఘ సంధిలో ఈ అక్షరాల మధ్య సంధి జరుగుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆ, ఈ, ఊ, అరు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆ, ఈ, ఊ, అరు. తర్వాత ప్రశ్న, యనాదేశ సంధిలో పూర్వస్వరంగా ఉండే ఈ సంధి కార్యంలో ఇలా మారుతుంది. ప్రశ్న మరొకసారి, యనాదేశ సంధిలో పూర్వస్వరంగా ఉండే ఈ సంధి కార్యంలో ఇలా మారుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, నది యొక్క ప్రవాహం దీన్ని సమాస పదంగా మారిస్తే. నది యొక్క ప్రవాహం దీన్ని సమాస పదంగా మారిస్తే. సరైన సమాధానం ఆప్షన్ 3 నదీ ప్రవాహం. నదీ ప్రవాహం సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, గురు శ్రేష్ఠుడు అనే సమాసానికి విగ్రహవాక్యం. గురు శ్రేష్ఠుడు అనే సమాసానికి విగ్రహవాక్యం. ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది, గురువులలో శ్రేష్ఠుడు. తర్వాత ప్రశ్న, ఛందస్సులో ఐ ఈ గుర్తుతో సూచించే అక్షరాలను ఇలా పిలుస్తారు. ఛందస్సులో ఐ ఈ గుర్తుతో సూచించే అక్షరాలను ఇలా పిలుస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 2 లఘువులు. తర్వాత ప్రశ్న, ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది. ఈ శబ్దాలంకారంలో ఒకే హల్లు పునరావృతం అవుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 వృత్యను ప్రాస. ఆప్షన్ 4 సరైన సమాధానం అవుతుంది. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో సందేహార్థక వాక్యం. క్రింది వాటిలో సందేహార్థక వాక్యం. సరైన సమాధానం ఆప్షన్ 3 రవి ఆ పని చేస్తాడో చెయ్యడో. రవి ఆ పని చేస్తాడో చెయ్యడో ఇది సందేహార్థక వాక్యం. తర్వాత ప్రశ్న, వర్షాలు లేక పంటలు పండలేదు. వర్షాలు లేక పంటలు పండలేదు. సరైన సమాధానం ఆప్షన్ 2 హేత్వాద్వక వాక్యం. తర్వాత ప్రశ్న, చిన్నపిల్లల మెదడుకు అద్భుతమైన సంగ్రహణ శక్తి ఉంటుందని నిరూపించినది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎరిక్ మాట్సన్. సరైన సమాధానం. తర్వాత ప్రశ్న, బయటకు వినిపించేటట్లు చదవడం. బయటకు వినిపించేటట్లు చదవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 బాహ్య పఠనం. తర్వాత ప్రశ్న, అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం. అధ్యాపకుడి పర్యవేక్షణలో అధ్యయనం చేసే విధానం. సరైన సమాధానం ఆప్షన్ 3 పర్యవేక్షణాధ్యయన విధానం. పర్యవేక్షణాధ్యయన విధానం సరైన సమాధానం అవుతుంది ఈ ప్రశ్నకు. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు ప్రతి విద్యా సంవత్సరంలోనూ తన బోధనను ఫలప్రదం చేసుకోవాలంటే ఏ ఏ బోధనాంశాలను ఎంత కాలంలో ఎంత మోతాదును ఏ విధంగా బోధించాలి అన్న అంశాలను గుర్తుంచుకొని ఒక బోధనా కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అట్టి రూపకల్పనను ఏమంటారు? సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రణాళిక రచన. ప్రణాళిక రచన సరైన సమాధానం ఈ ప్రశ్నకు. తర్వాత ప్రశ్న, నియోజనం అంటే. నియోజనం అంటే సరైన సమాధానం ఆప్షన్ 4 ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యం. ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఇచ్చే పాఠ్య సంబంధమైన కృత్యాన్ని నియోజనం అంటారు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, చివరి ప్రశ్న, ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా
క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన. ఛందశాస్త్రం ప్రసక్తి లేకుండా క్రమానుగతంగా భాషను నేర్పడానికి స్వేచ్ఛగా కొనసాగే రచన. సరైన సమాధానం ఆప్షన్ 2 గద్య రచన. గద్య రచన సరైన సమాధానం అవుతుంది ప్రశ్నకి. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.